అందరికీ జైమి. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, వీళ్ళిద్దరికి కూడా మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ఇటీవల పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళకి సర్జరీ జరిగింది. ఆ సర్జరీలో గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఆ సిజరీన్ చేసేటువంటి బ్లేడు ఆ తొడలోనే వదిలేసి కుట్లేసేశారు. సో ఇదంతటితో అయిపోయింది. దాన్ని తర్వాత స్కానింగ్ తీసే పరిస్థితిలో కావచ్చు, లేకపోతే ఏదో విధంగా బయటకు వస్తుంది కదా, అది అట్లా బయటికి తెలిసిపోయింది ఆ విషయం. దాని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆ బాధితురాలి విషయాన్ని కొంచెం పక్కన పెడితే, దానికి సంబంధించి నిన్నటి రోజున నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. సో ఆయన రియాక్షన్ ఇంకా చూడలేదు. ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ మనం వెయిట్ చేయాలి. అయితే అరవింద్ బాబు గారు మాట్లాడేది ఏంటంటే, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన డాక్టర్ కదా, ఇలా మాట్లాడటం తప్పు. ఇదంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరగలేదు. తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వ ఆసుపత్రులు చాలా సుభిక్షంగా, చాలా అందంగా, చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉన్నాయి. అదే హాస్పిటల్లో జరగలేదు. మేమన్నీ కనుక్కున్నాము. సిజరీన్ చేసిన తర్వాత ఏమేమి ఉంటాయి ఆ ఐటమ్స్ మొత్తం కూడా మేము లిస్ట్ రాసిదిగో మా దగ్గర ఉన్నాయి, మొత్తం తీసి ఇక్కడే పెట్టాం, మళ్ళీ సంతకం పెట్టామని చెప్పేసి ఒక ప్రొఫార్మాని ఉంటుంది, ఒక టైమింగ్ ప్రకారం. దాని ప్రకారం వాళ్ళన్నీ కూడా అక్కడ పెట్టి సంతకం పెట్టినట్టున్నారు. వాళ్ళేం తప్పు చేయలేదు. వైసీపీ వాళ్ళే దీన్ని రెచ్చగొట్టి, వీళ్ళు డాక్టర్లు కాబట్టి వీళ్ళే ఆ బ్లేడ్ని ఆ బాడీలో పెట్టేసి కుట్లే చేశారేమో అని మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు హాస్పిటల్ నుండి చేశారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం వైసీపీ వాళ్ళు చేపిస్తారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఒక దొంగ దొరవుదామంటే ప్రజలు నమ్మరు. అటువంటి దొంగ ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక డాక్టర్ అయి ఉండి నిన్నగాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వెళ్ళారు. మరి అనుకోని రీతిలో తొడ దగ్గర ఒక చిన్న బ్లేడ్ ఒకటి తొడలో ఉందని చెప్పి వాళ్ళు స్కాన్ తీసి చూపించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు దాన్ని చూసి దాన్ని మరి ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదండి. మేము ఆపరేషన్ చేసినప్పుడు ఆ స్కాల్పెల్ నీడిల్ కానీ, క్యాట్గట్ కానీ, ఆ మాప్స్ కానీ అన్నీ కూడా లెక్క రాసి మేము అక్కడ పెట్టాము, సంతం కూడా పెట్టామని చెప్పి ఆ డాక్టర్ గారు కానీ థియేటర్ అసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక ఎంప్లాయీ, ఒక అంగన్వాడీ టీచరు, వీళ్ళంతా కూడా వైసీపీ నాయకులు అయ్యండి ఈ విధంగా ఒక ప్రీ ప్లాన్డ్గా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ఒక దుర్మార్గపు ఆలోచన. ఓ డాక్టర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది జరిగినప్పుడు మీరే డాక్టర్ గారికి ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందండి, దీన్ని దగ్గర నుండి తీసేయండి అని చెప్పొచ్చు. మరి అక్కడ ఉన్న డాక్టర్లు అయితే మేమైతే మా తెలిసినంతవరకు మా దాంట్లో రాలేదండి ఇదని చెప్పారు. మరి ఇది కావాలని మీరే చేశారని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎట్లా ఉంటుందంటే, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానసిక వికలాంగుడు. అతను కదిలిచ్చి తన్నించుకుంటూ ఉంటాడు. సో ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా తప్పుగానే ఖండించాలి. ఇప్పుడు అసలు వ్యక్తులు కాముగానో రాజకీయంగా వీళ్ళు దూషించుకోవడం ఎక్కువైపోయింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి కార్యక్రమాలు అనేవి సహజంగానే జరుగుతున్నాయని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే అంత లెక్కలేంతనం, విపరీతమైనటువంటి జీతాలు, ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఏ ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మాత్రం మారదు. లేకపోతే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎందుకు భయపడతారు? ఇటువంటి గత్యంతరం లేని పరిస్థితి, ఎవ్వరు సపోర్ట్ చేయలేని పరిస్థితి, ఆర్థికంగా కుంగిపోయి ఉన్నటువంటి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అందులో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి విషయాలు జరిగితే ఇక సామాన్యుడు తట్టుకునే లేని పరిస్థితి. చావైనా సస్తారు కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఈ సమస్యలతోటి సతమతం అయిపోతున్నారు. ముందుగానే భయపడి చనిపోతున్నారు. సో ఇది
నర్సరావుపేట అప్డేట్స్. థ్యాంక్ యూ.